త్రిఫల చూర్ణాన్ని ఆయుర్వేదంలో సర్వరోగ నివారణగా పిలుస్తారు. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ అనే 3 రకాల చెట్ల నుంచి వచ్చే జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి. తెల్ల జుట్టు సమస్యను కూడా త్రిఫల చూర్ణం తగ్గిస్తుంది. కాలుష్యం కారణంగా పాడయ్యే శిరోజాలకు త్రిఫల చూర్ణం జీవం పోస్తుంది. ఈ చూర్ణాన్ని క్రమం తప్పకుండా వాడేవారిలో ఊబకాయం సమస్య కూడా తగ్గిపోతుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. మధుమేహంతో బాధపడుతున్న వారికి కూడా త్రిఫల చూర్ణం ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే క్యాన్సర్ కారకాలతో పోరాడే శక్తి కూడా త్రిఫల చూర్ణానికి ఉంది. త్రిఫల చూర్ణం చాలా శక్తివంతమైంది. శరీరంపై త్రిఫల చూర్ణం ప్రభావం చాలా బలంగా ఉంటుంది. అందుకే దీన్ని సరైన మోతాదులో తీసుకోకపోతే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. మోతాదు ఎక్కువైతే విరేచనాలు, అతిసారం బారిన పడే ప్రమాదం ఉంది. బలహీనంగా ఉండేవారు, శరీరం పొడిగా ఉండేవారు, గర్భిణీ స్త్రీలు త్రిఫల చూర్ణాన్ని తీసుకోకపోవడం ఉత్తమం అంటారు. కంటి సంబంధ సమస్యలు ఉన్నవారికి కూడా త్రిఫల చూర్ణంతో పరిష్కారం లభిస్తుంది. అయితే ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోరాదు. గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ చూర్ణాన్ని కలిపి రాత్రి పడుకోబోయే ముందు మాత్రమే తీసుకోవాలి. ఇతర అనారోగ్య సమస్యలకు వాడాలనుకునేవారు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. త్రిఫల చూర్ణాన్ని దీర్ఘకాలం వాడటం మంచిది కాదు. శరీరానికి అలవాటు పడిపోయే ప్రమాదం ఉంది.